హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి నేను మటన్ పలావ్ చేస్తున్నానండి. ఇదండి 1/2 కేజీ మటన్ తెప్పించుకున్నాను. సమానంగా ముక్కలు కొట్టించండి. ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి. ఒక స్పూన్ పసుపు వేసాను. ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మీరు తగినంత మీకు కారం సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. గరం మసాలా వేస్తానండి. ఒక 2 స్పూన్లు పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నానండి. ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కనీసం 1 గంట సేపు అయినా పక్కన కలిపి మ్యాగ్నేట్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి. కలిపేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో గరం మసాలా దీంట్లో మొత్తం ముక్కకు బాగా పడుతుందండి. దీనైతే ఇదండి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయినా టైం ఉంటే 1 గంట అయినా పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక 1/2 అవర్ పెడుతున్నాను పక్కన. ఇవ్వండి ఈ సైజులో ముక్కలు కట్ చేయించాము. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇవ్వండి గరం మసాలా వేసానండి. కొద్దిగా తగ్గించేసాను. మటన్ పలావ్ కదండి, అందుకే కొద్దిగా గరం మసాలా ఆల్రెడీ కూరలో మ్యాగ్నేట్ చేసాను కాబట్టి తక్కువ వేసానండి. ఇవన్నీ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. అప్పుడే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. లైట్గా వేగింది చూడండి. నేనైతే రైస్ అయితే నార్మల్ రైస్ అండి. నేను ఒక అరగంట కిందటే నానబెట్టానండి. 1/2 కేజీ బియ్యం, 1/2 కేజీ కూరకి 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. ఇవన్నీ ఉల్లిపాయ కూడా ఎర్రగా వేగిందండి. బియ్యం ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి. కూరతో పాటుగానే నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కూర వేస్తానండి. ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా ఎర్రగా వేగే వరకు ఉల్లిపాయ ఉంచాలండి. ఇప్పుడైతే ఇందులో కూర వేసుకుందామండి. ఇది బాగా కలుపుకొని హైలో పెట్టి కలపాలండి. వాటర్ అంతా బాగా ఇందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ వస్తుందండి. శుభ్రంగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని కనీసం ఒక 4-5 విజిల్లు రావాలండి. అప్పుడే మటన్ బాగా ఉడుకుద్ది. నేనైతే బాగా కలుపుతున్నాను. మీరు నార్మల్గా గిన్నెలో చేసుకున్నా సరే కొద్దిగా ఎక్కువసేపు ఉడికిస్తే సరిపోతుందండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి మటన్ పలావ్. ఇవ్వండి ఇందాక నిమ్మకాయ పిండలేదు, ఇప్పుడు పిండుతున్నానండి. మీకు ధనియాల పొడి వేసినప్పుడు కూడా క్లిప్ మిస్ అయిందండి. నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 4 విజిల్లు 5 విజిల్లు వేయించుకుంటే సరిపోతుందండి. బాగా లేతగా ఉంది కదా మటను. ఇలా శుభ్రంగా కలుపుకొని ఒక 5 విజిల్లు వేయించుకుంటే సరిపోతుందండి. ఇందులో వాటర్ వస్తుంది కాబట్టి సరిపోద్దండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 విజిల్లు అని అంతానండి. ఇవ్వండి 5 విజిల్లు వేయించి తీసానండి. ఇప్పుడైతే నేను టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటాను. కూర ఉడికింది కదండి బాగాను. ఇప్పుడైతే ఇవి కట్ చేసినవి వేసేస్తానండి. కోసేపు ఈ టమాటా మగ్గే వరకు సిమ్లో పెట్టి మగ్గనిస్తానండి. ఇది బాగా మగ్గాక అప్పుడు రైస్ వేస్తాను. ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటా బాగా మగ్గాక ఇప్పుడు రైస్ వేసుకుంటే సరిపోద్దండి.
ఇదిగోండి 10 నిమిషాలు మగ్గనిచ్చాను. దగ్గరగా మొత్తం టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడైతే మొత్తం రైస్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా మొత్తం రైస్ వేసేసుకొని శుభ్రంగా కలిపేసి అప్పుడు వాటర్ వేసుకోవాలండి. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 లోటా తీసుకున్నాను రైసు. ఆ లోటాతో 2 లోటాలు వాటర్ వేసే 2 లోటాలు వాటర్ వేస్తున్నానండి. ఇలా కలిపేసుకోవాలండి. మసాలా అంతా రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు రెండు లోటాలు నీళ్ళు వేస్తున్నానండి. శుభ్రంగా కలిపేసి మూత పెట్టుకొని మీడియంలో పెట్టి ఉడికిస్తే సరిపోతుందండి. ఇదిగోండి వాటర్ అంతా ఇంకింది చూసారా, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఒక్క 10 నిమిషాలు అయితే అయిపోతుందండి. కొద్దిగా వాటర్ ఉంది అడుగున. ఎలా వచ్చిందో చూడండి. స్మెల్ అయితే గుమగుమలు ఆడిపోతుందండి. నోట్లో నీరు ఊరిపోతుంది. బిర్యానీ అయిపోయిందండి. చూడండి మొత్తం పొడి పొడిలాడుతూ అయిపోయింది. ఉడికిపోయిందండి. 10 నిమిషాలు అయిపోయింది కదా, ఎంత బాగా ఉడికింది చూడండి. పొడి పొడిలాడుతూ ఉంది. మటన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తినాలనిపిస్తుందా అయితే వెంటనే వండేయండి. వీడియో చూడగానే వండేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అండి.